క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లలకు ఈ రాత్రికాల సమయంలో ప్రభునామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి లేఖనాల ద్వారా మనం నేర్చుకుందాం. అదేమిటంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఒకసారి మనం గమనించినట్టయితే ఇవన్నీ కూడా జ్ఞానైనటువంటి సొలొమోను తెలియజేసినటువంటి గొప్ప సంగతులండి. చూడండి, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను యొక్క సామెతలు ఇవి యవనులకు బుద్ధి, తెలివి, వివేచన కలిగించేటువంటి సామెతలు. ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా మనం నేర్చుకున్నప్పుడు భౌతికంగా ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు ఎన్నో జ్ఞానోపదేశం కలిగించే విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, 3వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములు నీకు లభించును, శాంతిని నీకు కలుగు చేయును, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. చూడండి ప్రియమైన వాళ్ళరా, నా కుమారుడా నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అంటే దేవుని యొక్క ఆజ్ఞలండి, దేవుని యొక్క ఆజ్ఞలు అవి వెండి బంగారం కంటే కూడా చాలా శ్రేష్టమైనవి. దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు మనం ఎప్పుడూ కూడా గైకొనాలి. ఎలా గైకొనాలి? హృదయపూర్వకంగా, హార్ట్ఫుల్గా మనం గైకొనాలి. ఏదో ఇతరుల కొరకు, ప్రజలను మెప్పించడం కొరకు మనము ఆయన మాటలు విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో అంటాడు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారనే ఉండండి అంటాడు. అంటే మనం వాక్యాన్ని హృదయపూర్వకంగా గైకొనాలి. వాక్యాన్ని మనము మన జీవితంలో అన్వయించుకొని వాక్యానుసారంగా మనం నడవాలి. అప్పుడు అంటున్నాడు 3వ వచనంలో, చూడండి 2వ వచనంలో, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన మాటలను, ఆయన కట్టడలను మనం హృదయపూర్వకంగా గైకొంటే మనం ఎల్లప్పుడూ కూడా దీర్ఘాయువు కలిగి ఉంటాము. సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తాయి. అంటే మనం నెమ్మది కలిగి ఈ భూమి మీద జీవిస్తాము, మంచి ఆయుష్ కలిగి మంచి నెమ్మదికరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాము. ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా గాయకుండా. అందుకే అన్నాడు, నా ఉపదేశము మరొకము అంటున్నాడు. 3వ వచనం చూడండి, దయను సత్యమును ఎన్నడను కూడా నిన్ను విడిచిపోనీయకము, వాటి కంఠభూషణంగా ధరించుకోవాలి. చూడండి, దయ సత్యము ఎన్నడూ కూడా విడిచిపోనీయకూడదండి. వాటిని కంఠభూషణంగా ధరించుకోవాలి. అంటే మెడలో మనము ఒక జ్యువెలర్స్ అంటే గోల్డ్ కానీ నెక్లెస్ ఎలా ధరించుకుంటామో దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అలాగే దయను సత్యమును మనం ఏం చేయాలంటే కంఠభూషణంగా ధరించుకోవాలి. అంటే దేవుడు దయ కలిగినటువంటి దేవుడు, మన దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు. కాబట్టి దయ అనేది ప్రతి మనిషి జీవితంలో ఉండాలి, జాలి అనేది ప్రతి మనిషి జీవితంలో ఉండాలి. ఈనాడు చాలామంది కఠినంగా ఉంటారు, చాలామంది హృదయాన్ని కఠినపరుచుకొని ఎదుటివారి పట్ల దయ చూపించరు. కానీ మనం దేవుని పిల్లలుగా దయ కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. ఇది దేవుడు కోరుకునేటువంటి పరిస్థితి అండి. నాడు క్రైస్తవులు చాలామంది ఇతరుల పట్ల మంచి ప్రేమ కలిగి ఉంటారు, దయ కలిగి ఉంటారు, అది మంచి విషయము. కాబట్టి మనము కూడా జాలి, దయ ఇటు వెన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. అంటే విడిచిపెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఏంటి? దయ అనేది, సత్యము అనేది. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినటువంటి దినాలలో ఆయన లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్యజీవమునకు వారసుడకు నేనేమి చేయవాలని ఆయనను శోధించి అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందే రాయబడి ఉన్నది, నీవు ఏమి చదువుచున్నావని అతను అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలన నీవు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపవలన నీవు రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చుతూనే అలాగూ చేయమని చెప్పాను. అప్పుడు జీవించవదని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొని కోరి అతడు, అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. అంటే ఇక్కడ చూడండి, 27వ వచనంలో, దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోనూ నువ్వు సేవిస్తూ నిన్ను వల్ల నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. అప్పుడు అతడు అంటున్నాడు, నా పొరుగువాడు ఎవడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తాడు, అందుకు యేసు ఇట్లా 30వ వచనము, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళాడు. దొంగల చేతిలో చికెను. వారు అతను బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేది.
అప్పుడు యాజకుడు ఆ త్రోవన వెళ్ళుచు తటస్థించును గాని అతడు అతను చూసి ప్రక్కకు పోయాను. అలాగే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించును. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకొళ్ళ వానికి ఇచ్చి అతను పరామర్శించు, నీకు ఇంకేమైనా ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తిరిగి తీర్చిదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడ పొరుగువాడాయను, నీకు ఏమి తోచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే ఆయన్ను. అందుకు యేసు నీవు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. చూడండి, ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికో ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు దొంగల చేతిలో చిక్కి అతను బట్టలు ఊడదీసి అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా దోచుకొని అతను కొట్టి ప్రాణం పోయేందరూ కొట్టి విడిచిపెట్టి వెళ్ళారు. అయితే అదే మార్గంలో ఒక యాజకుడు వెళ్తూ ఉన్నాడు. అతను చూసి త్రోవ పక్కకి వెళ్ళిపోయాడు. మరొక లేవీయుడు వెళ్తా ఉన్నాడు, అతను కూడా అదే పరిస్థితిలో వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు అతను చూసి అతని గాయములు కట్టి అతను తీసుకొని వెళ్ళి ఒక పూటకొళ్ళ ఇంటి అని అతనికి విడిచిపెట్టి అతనికి మంచి భోజనం పెట్టి మరలా అతనికి ఏమైనా అవసరమైతే నేను వచ్చి మరలా తిరిగి చెల్లిస్తాను అని ఏ విధంగా అయితే ఈ సమరయుడు చెప్తాడో అలాగే మనం కూడా ఎదుటివాని పట్ల దయ అనేది కలిగి ఉండాలి. ఈ జాలి, దయ అనేవి పర్యాయ పదాలండి. కాబట్టి మంచి హృదయంతో ఈ సమరయుడు అతను ఏం చేశాడంటే అతను పరామర్శించాడు, అతని మీద జాలి పడ్డాడు. అలాగే ఇక్కడ సామెతల గ్రంథంలో అదే అంటున్నాడు, దయను సత్యమును ఎన్నడూ కూడా నిన్ను విడిచిపోనీయకము, వీటిని కంఠభూషణంగా ధరించుకోవాలి. కాబట్టి మనం కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మనం వారి పట్ల జాలి, దయ అనేది మనం చూపించాలి. అలా చూపించినప్పుడు మనకు లేఖనం ఏం చెప్తుందో చూడండి, 4వ వచనం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు నీవు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయనుంది మంచివాడు అనిపించుకుంటావు. ఒక వ్యక్తి మంచివాడని ఎప్పుడు అనిపించుకుంటాడండి? ఎదుటి వాళ్ళ పట్ల చాలు చూపించినప్పుడు, ఎదుటి వారి పట్ల ప్రేమ చూపించినప్పుడు, ఎదుటి వారికి సహాయం చేసినప్పుడు. కాబట్టి ఈ దయను సత్యం అంటే ఏంటి? ఆయన ఒక వాక్యమే సత్యము. నిజంగా మీరు యేసుక్రీస్తు వారు శిష్యులై ఉండాలంటే సత్యాన్ని గ్రహించెదరు అంటాడు యేసుక్రీస్తు వారు. అక్కడ ఉన్నటువంటి ఈదులతో మీరు నిజంగా నా శిష్యులై ఉండాలంటే మీరు నా సత్యమును గ్రహిస్తారు. సత్యం అంటే ఆయన వాక్యము. సత్యము మనల్ని స్వతంత్రుడిగా చేస్తుంది. యోహాను సువార్త 17:17 ప్రకారము సత్యము, ఆయన వాక్యమే సత్యము. అంటే దేవుని యొక్క వాక్యాన్ని, దయను కూడా మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. వాటిని మనం ఏం చేయాలంటే కంఠభూషణంగా మనం ధరించుకోవాలి. నీ హృదయం పలక మీద వాటిని రాసుకోవాలండి. హృదయంలో మనకు ఎప్పుడు ఈ జాలి, ఈ దయ, సత్యం అనేవి ఉండాలండి. ఇవి మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా మనము మనుషుల దృష్టిలోనే కాదు, దేవుని దృష్టిలో కూడా మనం మంచివాడు అనిపించుకుంటాం. నాడు చాలామంది ఎదుటివారిని పట్ల జాలి చూపించే వాళ్ళు ఉన్నారు. చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయము. అలాగే మరొక విషయం చూడండి, 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచాలి. స్వబుద్ధి, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు. చూడండి, ఒకనికి సరైన కాకపోవడం మార్గము తుదికి అది మరణానికి దారితీస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో. కాబట్టి మనము మన సొంత ఆలోచనలు, మన సొంత తెలివిదారులతో కాదు కానీ దేవుని యందు నమ్మిక ఉంచాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం దేవుని సేవించాలి, మన సొంత ఆలోచనలు కాదు. అప్పుడు మనము నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలను ఆయన ఏం చేస్తాడు? సరళము చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. అంటే దేవుడు అండి మనకి లోకంలో మంచి వరాలు మనకి ఇస్తూ ఉన్నాడు. మంచి శ్రేష్టమైన ప్రతి ఈవి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా వలన సంపాదించుకున్నాను, నేను గొప్పవాడిని, నేను నీతిమంతుడిని మనం అనుకోకూడదు. దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచాలి. దేవుడు మాత్రమే అన్నీ కూడా ఆయన ద్వారా మనం పొందుకుంటున్నాం. అందుకే అన్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. మన ప్రవర్తన అంతటా ఆయన అధికారం ఉందో అంటే ఆయన సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. తప్పులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నిటిని కూడా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలండి. చూడండి, సామెతల గ్రంథంలో ఉంటుంది, అతిక్రమలు చేయవాడు వర్ధిల్లడు, కానీ వాటిని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడే వర్ధిల్లుతాడు. మనలో ద్వేషం ఉంచుకొని, మనలో పాపాలను ఉంచుకొని, మనలో లోపాలు ఉంచుకొని మరలా వచ్చి మనం దేవుని సన్నిధిలో మొరపెడితే మనం ఆస్వాదించబడవండి. ఎప్పుడు మనం ఆస్వాదించబడతామంటే నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకో. ఒకవేళ మనలో ఏదైనా పొరపాట్లు ఉంటే, మిస్టేక్స్ ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి.
అప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు, దీవించగలుగుతాడు. అదే అంటున్నాడు 7వ వచనంలో, నేను నీ జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తులో భాగమిచ్చి యెహోవాను కనపరచుము, అప్పుడు నీ కోట్లో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి, ఆయన ఆజ్ఞలకు అయికొనాలి, ఆయన కట్టడలకు అనుకోవాలి. అప్పుడు మనము దేహమునకు మంచి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు కలుగును. మంచి ఆరోగ్యం, మంచి స్థితి మనం కలిగి ఉంటాం ప్రియమైన వాళ్ళరా. దేవుడే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, దేవుడు మంచి ఆయుష్ని కలగజేసేది. ఎప్పుడైతే మన ప్రవర్తన ఆయన అధికారాన్ని ఒప్పుకుంటామో అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. అలాగే చివరిగా ఏమంటున్నాడంటే 9వ వచనంలో, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలిపారును. అంటే మనం సంపాదించేటువంటి ఆస్తిలో మనం ఏదైతే పొలం పని కానీ, ఉద్యోగ విషయం కానీ, ఏదైతే మనం కష్టపడి సంపాదించుకుంటున్నామో, మనం సంపాదించింది ఇది దేవుని వలన మనం సంపాదిస్తున్నాము, దేవుడిచ్చేటువంటి ఆయుష్ ఆరోగ్యం వలన మనం సంపాదిస్తున్నామని మన రాబడి అంతట్లో మనం ఏం చేయాలంట? దేవునికి ఇవ్వాలి. ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచాలి. ఈనాడు చాలామంది లోబులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పిసనారితనంలో చేయించినటువంటి వాళ్ళు ఉన్నారండి. చూడండి, చాలామంది అనేకమైన వాటికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. అది తప్పేమి కాదప్పటికి కూడా దేవుని కొరకు మనము ఆయన గణపరచడానికి మన ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, కొంచెముగా ఎత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా ఎత్తువాడు సమృద్ధి అయిన పంట కోయను. కాబట్టి లోబులు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరండి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తే కొంతమంది లోబులు ఉంటారండి, పిసినారితనంగా ఉంటారు. నిజంగా వారు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, దొంగలైనను లోబులైనను, ఎవరంట? లోబులు. ఈ లోబులు అంటే ఎవరంటే దేవుడి ద్వారా ఈ భూమి మీద మనం అన్నీ అనుభవిస్తున్నాం అని అంటాడు. వెండి నాది, బంగారం నాది, పశువులు నావి. అసలు నువ్వు తిని బ్రతికి బట్ట కడుతున్నావంటే కేవలం దేవుని కృప వల్లనే. ఆయన సెలవేయకుండా ఒక పూట కూడా భోజనం చేయడం అసాధ్యము. కాబట్టి దేవుని వలన మనం అన్నీ అనుగ్రహిస్తూ మనము దేవుణ్ణి ఘనపరచాలి, మహింపరచాలి. అంటే మన ఆస్తిలో భాగం ఇవ్వాలి, అంటే కానుక రూపంలో మనం ఇవ్వాలి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు అలాగే వాళ్ళు దేవుని పని కొరకు ఆస్తులమ్మి సువార్త పని జరిగించారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏంటంటే 10వ వంతు దశమ భాగం తీసుకొచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మనము దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడంలో మరవకూడదు. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరంలో ఆయుష్ని కలుగజేస్తాయి. అలాగే మన సబుద్ధిని ఆధారం చేసుకొని ఉండకూడదు. దేవుని అధికారమునకు మన ప్రవర్తన అంతటిని ఒప్పుకోవాలి. అలాగే దయను సత్యను మనం విడిచిపోనియకూడదు. వాటి కంఠభూషణంగా మనం ధరించుకోవాలి. అప్పుడు నీవు మంచివాడు అనిపించుకుంటావు. అలాగే నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం ఇచ్చి, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచాలి. అప్పుడు నీకు సమృద్ధి అయినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలను పొందుకుంటావు. దేవుడు అటు కృప మీ అందరికీ అనుగ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు.